Hi, hello, how are you? Welcome back to our channel Learn English with Miss Neha. So today we will discuss another topic, prepositions, and also the syllables. These topics now it is useful for first year intermediate students along with the competitive exams also. So let us discuss the prepositions topic. Already I said about prepositions in the parts of speech video. And in detail we will going to learn about the prepositions. So coming to preposition, preposition is a word that is used with noun or pronoun to show direction, location or time or to introduce an object. Preposition అనేది దేనికి యూజ్ అవుతుంది? నౌన్ కి ప్రొనౌన్ కి అంటే రిలేషన్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాం అనేది చెప్తుంది. లొకేషన్ ఎక్కడ ఉన్నాము, తర్వాత టైం దాని యొక్క టైం చెప్తుంది అండ్ ఒక ఆబ్జెక్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్. And here if you see the time, place, direction and position కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం, అంటే కొన్ని ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ చేస్తాం. టైంలోకి వస్తే మనకు టూ ఉంటాయి, పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితంగా చెప్పినప్పుడు అవి వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం అంటే సిన్స్, అట్, ఫ్రమ్, బిఫోర్, ఆన్ అనేవి. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే డ్యూరేషన్ అనమాట, ఎంత టైంలో జరిగింది, ఎంత టైం తీసుకుంది, అలాంటి వచ్చినప్పుడు ప్రిపోజిషన్స్ ఏం యూజ్ చేస్తాం అంటే ఫర్, ఇన్, విత్ ఇన్, ఆఫ్టర్, డ్యూరింగ్, టిల్. నెక్స్ట్ ప్లేస్ గురించి చెప్పినప్పుడు at, on, in, to, from, into, through, along, across, beside, between. సో కొన్ని ప్రిపోజిషన్స్ పొజిషన్ లోను వస్తాయి, టైం లోను వస్తాయి, ప్లేస్ లోను వస్తాయి. సో సెంటెన్స్ ని బేస్ చేసుకుని ఆ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్షన్ లో తీసుకుంటే కనుక ఇంటూ, అవుట్ ఆఫ్, అబౌట్, అరౌండ్, టు, టువర్డ్స్, ఏ డైరెక్షన్ లో వెళ్ళామని. పొజిషన్ అంటే మన ఓన్ థింగ్ గురించి చెప్పినప్పుడు బై, విత్, ఆఫ్, ఇవన్నీ కూడా టైం ని, ప్లేస్ ని, డైరెక్షన్ ని, మోషన్ ని, పొజిషన్ ని చెప్పేటప్పుడు యూజ్ చేసే ప్రిపోజిషన్స్ అన్నమాట. సో మనం మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే ప్రిపోజిషన్స్ లోకి వెళ్దాం. అనే ప్రిపోజిషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది రిఫరెన్స్ టు టైం ని చెప్తుంది, పాయింట్ ఆఫ్ టైం ని చెప్తుంది, అలాగే స్మాల్ అండ్ లెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ని చెప్తుంది, అట్ నైట్ అండ్ నూన్, వైల్ టెల్లింగ్ కాస్ట్, విత్ ఏ ఫెస్టివల్ ఈవెంట్, వీటి గురించి చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ లో చూసుకుంటే ఐ వాస్ బోర్న్ అట్ 2 o'clock. సో ఎప్పుడు పుట్టారు? 2 o'clock. అండ్ ఐ లివ్ అట్ ఉయూరు. సో ఎక్కడ ఉంటున్నారు? ఉయ్యూరులో. ఐ వాజ్ అట్ హోమ్ అట్ నూన్ ఆర్ నైట్, ఆ టైంకి నేను ఇంట్లో ఉన్నాను అని. నెక్స్ట్ ద ఫ్రూట్ ఈజ్ సెల్లింగ్ అట్ ₹50 per kg. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ గురించి చెప్పినప్పుడు ఎట్ అనేది యూజ్ చేసాం అనమాట. ఐ విల్ కమ్ హోమ్ అట్ హోలీ, ఇక్కడ ఫెస్టివల్ ఈవెంట్ ని చెప్పినప్పుడు ఎట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎట్ అనేది రిఫరెన్స్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం, స్మాల్ ఆర్ లెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి చెప్పినప్పుడు, వైల్ సెల్లింగ్ ఎనీథింగ్ ఆర్ టెల్లింగ్ ద కాస్ట్, at night and noon with a festival and event గురించి చెప్పినప్పుడు మనం at అనేది యూజ్ చేస్తాం. సెకండ్ ప్రిపోజిషన్ టు. టు ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆర్ డెస్టినేషన్. సో మనం రీచ్ అవ్వాల్సిన, వెళ్ళాల్సిన డైరెక్షన్ ని ఇండికేట్ చేసేటప్పుడు మనం టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాక్ టు ద బస్ స్టాండ్. బస్ స్టాండ్ వైపు అతని డెస్టినేషన్ ఆర్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఆ వైపుకి అతను వెళ్ళాడని చెప్పినప్పుడు టు యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమ్ టు మీ, సో నా వైపుకు రా అని చెప్పినప్పుడు. నెక్స్ట్ షీ హ్యాస్ సెండ్ అస్ అన్ ఇన్విటేషన్ టు డిన్నర్. డిన్నర్కి ఇన్విటేషన్ ని పంపించింది అని చెప్పినప్పుడు, అంటే ఒక డెస్టినేషన్ కానీ ఒక డైరెక్షన్ కానీ మనం చెప్పినప్పుడు మనం టు అనేది యూజ్ చేస్తాం అన్నాడు ప్రిపోజిషన్. నెక్స్ట్ థర్డ్ వన్ వస్తే ఫర్. ఫర్ అనేది ఏం చేస్తుంది అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఎంత డ్యూరేషన్ తీసుకుంది, ఎంత టైంలో కంప్లీట్ అయినది అన్నప్పుడు మనం పీరియడ్ ఆఫ్ టైంలో ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఇది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఈ మూడు టెన్సెస్ని చెప్తుంది. ఈ మూడు టెన్సెస్లో కూడా మనం ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే వీ విల్ వెయిట్ ఫర్ యూ, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాం అనే సిట్యువేషన్లో ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ రెయిన్ ఫర్ 2 hours, ఎన్ని గంటలు అక్కడ రెయిన్ అనేది పడింది అంటే 2 hours. సో ఇక్కడ ఈ పీరియడ్ ఆఫ్ టైంని యూజ్ చేసుకుని కూడా మనం ఫర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ బై. యూజ్డ్ ఆఫ్టర్ వర్బ్స్ ఇన్ పాసివ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్ ఎక్స్ప్రెస్డ్ బై ద వర్బ్స్. సో వర్బ్స్ వచ్చినప్పుడు పాసివ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, అలాగే యాక్షన్ని కూడా వర్బ్స్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తూ రాస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ద ట్రీ వాజ్ కట్ బై ద మ్యాన్. ఇక్కడ ట్రీ ఎవరి వలన కట్ అయింది, కట్ చేయబడింది? మ్యాన్ వలన. సో ఇక్కడ
ఆ థింగ్ ని కట్ చేసింది, ఆ ట్రీని కట్ చేసింది మ్యాన్. సో ఇక్కడ రిలేషన్ చెప్తుంది అనమాట. అక్కడ వర్బ్ యాక్షన్ ఆర్ పాసివ్ లో తీసుకున్నప్పుడు ఇది పాసివ్ లో యూజ్ చేసాం అనమాట, బై. నెక్స్ట్ వన్, ద ఎస్సే వాజ్ రిటర్న్ బై మీ. సో మీ అనేది పాసివ్ లో రాస్తాం మనం. సో ఇక్కడ ఏం యూజ్ చేసాం మనం, ఎవరు రాశారు ఎస్సే, అతను, లేకపోతే నేను అని చెప్పినప్పుడు. ఐ ఆమ్ ట్రావెల్డ్ బై బస్. సో మోడ్ ఆఫ్ ట్రావెల్ దేని నుండి, ట్రైన్ కానీ, బస్ కానీ, ఏరోప్లేన్ కానీ, అలాంటి మోడ్ ఆఫ్ ట్రావెల్ థింగ్స్ ని యూజ్ చేసుకుని చెప్పినప్పుడు సెంటెన్సెస్ మనం బై అనేది యూజ్ చేస్తాం. బై అనేది పాసివ్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, అలాగే యాక్షన్ ఆఫ్ ద వర్బ్స్ ని ఎవరైతే ఆ యాక్షన్ ని చేశారో వాళ్ళ గురించి చెప్పినప్పుడు మనం బై అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ వస్తే ఆఫ్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే కారణం చెప్తుంది, అలాగే మనం ఆ కాజ్ లోంచి, ఆ పెయిన్ లోంచి రిలీఫ్ అయినప్పుడు విషయాల్ని చెప్తుంది, అలాగే రిలేషన్ ని కూడా చెప్తుంది. ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంటే షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఇక్కడ క్యాన్సర్ వలన చనిపోయింది. సో ఇక్కడ కాజ్ అన్నమాట. నెక్స్ట్ హీ వాజ్ క్యూర్డ్ ఆఫ్ ఫీవర్. ఇక్కడ రిలీఫ్ అన్నమాట, ఫీవర్ నుండి రిలీఫ్ వచ్చింది. ఇక్కడ రిలేషన్, బుక్స్ కి రైటర్ ఎవరు అనేదాన్ని చెప్పినప్పుడు మనం ఆఫ్ అనేది యూజ్ చేయాలి, రైటర్ ఆఫ్ బుక్స్. నెక్స్ట్ వన్ ఇన్ అనేది కూడా పీరియడ్ ఆఫ్ టైంని చెప్తుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం జరిగింది, అలాగే లార్జ్ ప్లేసెస్, కంట్రీస్, లార్జ్ టౌన్స్ని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. అలాగే ఎండ్ ఆఫ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ ద ఫ్యూచర్లో ఎండ్ అయ్యే టైంని చెప్పినప్పుడు కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే హీ లివ్స్ ఇన్ అమెరికా, అనదర్ కంట్రీలో నివసిస్తున్నాడు అని చెప్పినప్పుడు అంటే ఇది కంట్రీ అనమాట. సో సిటీస్ వచ్చిన లార్జ్ టౌన్స్, హైదరాబాద్, ఢిల్లీ, సమ్ ఆ ప్లేసెస్లో కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. స్మాల్ ప్లేసెస్ కానీ లెస్ ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పినప్పుడు ఎట్ అనేది యూజ్ చేస్తాం. షీ విల్ కమ్ ఇన్ ఏ వీక్, ఫ్యూచర్లో ఒక వారంలో వస్తారు అని చెప్పినప్పుడు, వస్తుంది అని చెప్పినప్పుడు ఇన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే మనం వర్క్ చేసే ప్లేస్ అనమాట, ఐ వర్క్ ఇన్ ఏ బ్యాంక్, బ్యాంక్లో వర్క్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు. నెక్స్ట్ వన్ ఆన్, యూజ్డ్ ఇన్ స్పీకింగ్ ఆఫ్ థింగ్స్ అట్ రెస్ట్. సో అక్కడ ఆ విషయాన్ని రెస్ట్లో ఉన్న థింగ్స్ని చెప్పినప్పుడు, స్పెసిఫిక్ డే చెప్పినప్పుడు, డేట్ చెప్పినప్పుడు, డే ఇన్ ఏ వీక్ చెప్పినప్పుడు, స్పెషల్ డే గురించి చెప్పినప్పుడు, అండ్ కండిషన్ గురించి చెప్పినప్పుడు మనం ఆన్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ సాట్ ఆన్ ద గ్రౌండ్, అక్కడ రెస్ట్ అనమాట, థింగ్స్ కూర్చున్నారు. సో ఆన్. ద పెన్ ఈజ్ కెప్ట్ ఆన్ ద టేబుల్, పెన్ కూడా అక్కడ రెస్ట్ ఆఫ్ థింగ్స్లో తీసుకుంటున్నాం అనమాట. ఎక్కడుంది, ఆన్ ద టేబుల్. గాంధీజీ వాజ్ బోర్న్ ఆన్ October 2nd, స్పెషల్ డే October 2nd, ఆన్. నెక్స్ట్ హీ ఈజ్ ఆన్ డ్యూటీ, కండిషన్ ఏంటి, ఇన్ డ్యూటీ కాదు ఆన్ డ్యూటీ అని రాయాలి. కండిషన్ని చెప్పినప్పుడు ఆన్ అనేది యూజ్ చేస్తాం. సో కొన్ని ప్రిపోజిషన్ డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత దీనిలో కన్ఫ్యూజ్డ్ ప్రిపోజిషన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే కొన్ని కన్ఫ్యూజ్ అవుతాం, ఇన్ ఎక్కడ వాడాలి, సిన్స్ ఎక్కడ వాడాలి, ఫర్ ఎక్కడ వాడాలి అని చెప్పి. సో దానిలో మనం కరెక్ట్ యూసేజ్ ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేస్తే సిన్స్ అండ్ ఫర్ యొక్క డిఫరెన్స్ తెలుసుకుందాం. సిన్స్ అనేది మనకి పాయింట్ ఆఫ్ టైం కింద యూజ్ చేస్తాం, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం కింద యూజ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు, ఇయర్ని చెప్పినప్పుడు, డేట్ చెప్పినప్పుడు దాన్ని మనం పాయింట్ ఆఫ్ టైం అంటాం. సో ఇక్కడ మనం సెంటెన్స్ తీసుకుంటే వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2000. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ ఇయర్ అని ఉంది, అప్పటి నుండి అక్కడ వాళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. సెకండ్ ఫర్ వస్తే పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇప్పుడు ఆ తీసుకున్న టైం నుండి ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అయింది, సో అది పీరియడ్ ఆఫ్ టైంలో చెప్తాం అనమాట. ఎన్ని ఇయర్స్, సపోజ్ 20 ఇయర్స్ తీసుకుందాం. సో అలా పీరియడ్ ఆఫ్ టైంని చెప్పినప్పుడు, డ్యూరేషన్ని చెప్పినప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వస్తే ఫ్రమ్ అనమాట. ఫ్రమ్ అనేది బోత్ టైం అండ్ ప్లేస్ని చెప్తుంది, అలాగే పాస్ట్ అండ్ ఫ్యూచర్ టైంని కూడా చెప్తుంది అనమాట. ఫ్రమ్ లో తీసుకుంటే మనం ఎగ్జాంపుల్ హీ కేమ్ ఫ్రమ్ కాలేజ్, ఇక్కడ ప్లేస్ అనమాట, కాలేజ్ నుండి వచ్చింది. నెక్స్ట్ ద కాలేజ్ ఈజ్ ఫ్రమ్ 10 o'clock to 5 o'clock. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, 10 o'clock నుండి 5 o'clock వరకు ఉంటుంది. ఇలా టైంని మనం చెప్పినప్పుడు పాస్ట్ అండ్ ఫ్యూచర్ అండ్ ప్లేస్ని చెప్పినప్పుడు ఫ్రమ్ అనేది యూజ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ అండ్ ఫర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్స్
బిట్వీన్ అండ్ అమాంగ్. బిట్వీన్ తీసుకుంటే మనకు ఇద్దరు విషయాలు అంటే టూ పర్సన్స్ గురించి రిఫర్ చేసిన, టూ థింగ్స్ గురించి కానీ టూ ప్లేసెస్ గురించి రిఫర్ చేసినప్పుడు మనం బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే సీత హైడ్ బిట్వీన్ టూ ట్రీస్. ఇక్కడ టూ ట్రీస్ మధ్యలో ఆమె హైడ్ అయింది, దాక్కుంది. సో ఇక్కడ టూ ట్రీస్ ని గురించి మనం ఇక్కడ రెఫర్ చేస్తున్నాం కాబట్టి సో బిట్వీన్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ అమాంగ్ అనేది వచ్చేటప్పటికి మోర్ దాన్ టూ థింగ్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ అనేటప్పుడు అంటే రెండింటికంటే ఎక్కువ చెప్పినప్పుడు మనం అమాంగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, టూ బాయ్స్ కానీ వన్ బాయ్ కానీ అలా ఏం లేదు. బాయ్స్ అంటే ఎక్కువ మంది ఉన్నారు, క్వారల్డ్ పోట్లాడుకుంటున్నారు, దెమ్సెల్స్. సో ఇక్కడ బిట్వీన్ అనేది యూజ్ చేయకూడదు, అంటే మోర్ దాన్ టూ ఉన్నారు కాబట్టి అమాంగ్ అనేది యూజ్ చేయాలి. టూ థింగ్స్ రిఫర్ చేసినప్పుడు బిట్వీన్, మోర్ దాన్ టూ థింగ్స్ గురించి చెప్పినప్పుడు అమాంగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే బాయ్స్ వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నారు. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్, బిసైడ్ అండ్ బిసైడ్స్. ఎస్సైడ్ ఇక్కడ చేంజ్ చేస్తుంది అనమాట డిఫరెన్స్. బిసైడ్ అనేది ఏంటంటే బై ద సైడ్ ఆఫ్, అంటే మన పక్కన ఉండడాన్ని, మన పక్కకు రావడానికి, మన పక్కన ఉందని చెప్పడాన్ని మనం బిసైడ్ అనేది తీసుకుంటాం. ఎగ్జాంపుల్, షీ సాట్ బిసైడ్ మీ, ఆమె నా పక్కన కూర్చుంది. డిఫరెన్స్ అదనమాట బిసైడ్. బిసైడ్స్ అనే వచ్చేటప్పటికి ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఎలా చేంజ్ అవుతుందంటే ఇన్ ఎడిషన్ టు, బదులుగా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, హీ లైక్స్ కాఫీ బిసైడ్స్ టీ, అంటే కాఫీతో పాటు టీ కూడా ఇష్టం. కాఫీ ఇష్టమే, అలాగే టీ కూడా ఇష్టం. బిసైడ్ అని వచ్చినప్పుడు బై ద సైడ్ ఆఫ్ వస్తుంది. బిసైడ్స్ అన్నప్పుడు మనం ఇన్ ఎడిషన్ టు, దానికి బదులుగా ఇంకేదైనా ఇష్టమైన వచ్చిన లాంగ్వేజెస్ తీసుకోండి, తెలుగు బదులు ఇంగ్లీష్ వచ్చిన, ఇట్లా బదులుగా యూజ్ చేసేటప్పుడు మనం బిసైడ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ బై, విత్. బై ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఏజెంట్ ఆఫ్ యాక్షన్, ఎవరు చేశారు ఆ యాక్షన్ అని చెప్పినప్పుడు బై అనేది యూజ్ చేస్తాం. పాసివ్ లో కూడా యూజ్ చేస్తామని చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ద లయన్ వాజ్ కిల్డ్ బై హిమ్, ఇక్కడ లయన్ ని ఎవరు చంపారు, ఇక్కడ ఏజెంట్ ఆఫ్ యాక్షన్ ఎవరు, అతను. సో ఇక్కడ మనం బై అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ విత్, ఇండికేట్స్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ చంపాడు అతను లయన్ ని, కానీ దేంతో చంపాడు అనేటప్పుడు మనం విత్ అనేది ఇన్స్ట్రుమెంట్, దేన్ని యూజ్ చేశాడని. హీ కిల్డ్ ద లయన్ విత్ ఏ గన్. సో ఇన్స్ట్రుమెంట్ ఏం యూజ్ చేశాడు, గన్. సో ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు విత్ అనేది యూజ్ చేస్తాం. ఏజెంట్ ఆఫ్ యాక్షన్ ని చెప్పినప్పుడు, ఎవరు చేశారని చెప్పినప్పుడు బై అనేది యూజ్ చేస్తాం. ఇంకా టూ వర్డ్స్ తీసుకుంటే అలాంగ్ అండ్ అక్రాస్. అలాంగ్ అనేది ఏం చెప్తుందంటే రోడ్డు మీద, అంటే వాక్ చేస్తూ వెళ్ళినప్పుడు రోడ్లో ఇలా దాన్ని ఆ రోడ్ని యూజ్ చేస్తూ వెళ్ళినప్పుడు. సో హీ వాక్డ్ అలాంగ్ ద రోడ్, ఆ రోడ్డు మీదుగా వెళ్ళినప్పుడు సో అలాంగ్ అనేది యూజ్ చేస్తాం. అక్రాస్ వచ్చేటప్పటికి ఇటువైపు నుండి అటువైపు క్రాస్ చేసినప్పుడు, అంటే వెళ్ళినప్పుడు ఇటు నుండి అటు. హీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్, అంటే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు అతను స్విమ్ చేయగలడు. సో ఇటు నుండి అటు వెళ్ళినప్పుడు అక్రాస్ యూజ్ చేస్తాం. రోడ్డు మీద నుండి అంటే అలాంగ్ ద రోడ్ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అలాంగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వర్డ్స్ ఆఫ్ అండ్ ఆఫ్. సో ఆఫ్ అనేది ప్రీవియస్ కూడా చెప్పాను, కాజ్ని, రిలీఫ్ని అండ్ వచ్చేటప్పటికి రిలేషన్ని చెప్తుందని చెప్పి. ఇక్కడ తీసుకుంటే సరిత ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ విద్య. సరిత ఎవరి యొక్క ఫ్రెండ్, విద్య యొక్క ఫ్రెండ్ అనమాట, రిలేషన్ని చెప్పినప్పుడు. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ వస్తే ఏదైనా ఆపడాన్ని, స్టాప్ చేయడాన్ని చెప్పినప్పుడు మనం ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. రవి స్విచ్డ్ ఆఫ్ ద టీవీ ఆర్ ఫ్యాన్ ఆర్ సమ్ అదర్ థింగ్, ఏదైనా స్టాప్ చేయడాన్ని చెప్పినప్పుడు, స్ట్రైక్ కానీ ఏదైనా కూడా ఆఫ్ చేయడాన్ని, స్టాప్ చేయడంలో యూజ్ చేసినప్పుడు ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వస్తే ఇన్ అండ్ ఎట్. ప్లేస్లో వచ్చినప్పుడు ఇన్ అండ్ ఎట్ డిఫరెన్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇన్ వచ్చేటప్పటికి లార్జ్ టౌన్స్ కానీ సిటీస్ కానీ కంట్రీస్ ముందు కానీ మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ అమెరికా, లివ్స్ ఇన్ అమెరికా, లివ్స్ ఇన్ లండన్, లైక్ దట్. నెక్స్ట్ ఎట్ వచ్చేటప్పటికి యూజ్డ్ ఇన్ స్ట్రీట్స్, విలేజెస్ అండ్ ప్లేసెస్, స్మాల్ ప్లేసెస్ ముందు యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్కి ఎలా తీసుకుంటాం అంటే హీ లివ్స్ ఎట్ గాంధీ స్ట్రీట్, గాంధీ స్ట్రీట్లో లివ్ చేస్తాడు. విజయవాడ అనేది టౌన్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇన్ అనేది యూజ్ చేస్తాం. స్ట్రీట్ వచ్చినప్పుడేమో ఎట్ యూజ్ చేసాం, ఇక్కడ విజయవాడ టౌన్ వచ్చినప్పుడు ఇన్ అనేది యూజ్ చేసాం. సో ఇన్ అండ్ ఎట్ అనేది ప్లేస్ దగ్గర ఎలా డిఫరెన్స్ చూపించాలంటే లార్జ్ టౌన్, సిటీస్ అండ్ కంట్రీస్ వచ్చినప్పుడు ఏమో ఇన్ యూజ్ చేయాలి,
స్మాల్ టౌన్స్ అండ్ స్ట్రీట్స్ అండ్ ప్లేసెస్ వచ్చినప్పుడేమో ఎట్ అనేది యూజ్ చేయాలి. బిఫోర్ ఇన్ అండ్ ఎట్ ప్లేస్ గురించి చెప్పుకున్నాం, అండ్ ఇన్ అండ్ ఎట్ టైం ఎలా యూజ్ చేయాలి టైం దగ్గర చూద్దాం. సో ఇన్ వచ్చేటప్పటికి మనకు పీరియడ్ ఆఫ్ టైం దగ్గర యూజ్ చేస్తాం అనమాట. హీ కమ్స్ ఇన్ ద నైట్, నైట్లో ఏదైనా టైంలో రావచ్చు, ఎనీ టైం. సో ఇన్ అనేది యూజ్ చేసాం. సో ఎట్ వచ్చేటప్పుడు డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం, ఖచ్చితంగా ఆ టైంకే వస్తాడని చెప్పినప్పుడు హీ కమ్స్ ఎట్ 5 o'clock. నెక్స్ట్ వస్తే ఇన్ అండ్ ఎట్ పొజిషన్ గురించి చెప్పినప్పుడు ఈ రెండు కూడా థింగ్స్ ఎట్ రెస్ట్, అంటే ఒక మూమెంట్ లేని రెస్ట్ ప్లేస్, రెస్ట్ థింగ్స్ చెప్పినప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూస్తే హీ స్టేస్ ఇన్ హిజ్ రూమ్లో ఉన్నాడు. షీ స్టూడ్ ఎట్ ద గేట్, ఆమె గేట్ దగ్గర ఉంది. సో రూమ్లో ఉన్నాడు, గేట్ దగ్గర ఉంది. సో లోపల ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం, అక్కడ ఉంది అని చెప్పినప్పుడు ఎట్ అనేది యూజ్ చేస్తాం. సో రెండు కూడా థింగ్స్ ఎట్ రెస్ట్, అక్కడ ఉన్నాడు, ఆమె అక్కడ ఉంది గేట్ దగ్గర. సో ఇలా థింగ్స్ ఎట్ రెస్ట్ దగ్గర పొజిషన్ని చెప్పినప్పుడు ఇన్ అండ్ ఎట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్స్ ఇన్, ఇంటూ. ఇన్ సిగ్నిఫైస్ సంథింగ్ ఈస్ విత్ ఇన్ సంథింగ్ ఎల్స్, అంటే ఒక దానిలో ఇంకోటి ఉంది అనే విషయాన్ని చెప్పినప్పుడు కూడా ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ద ఫ్రాగ్ లివ్స్ ఇన్ ద వెల్, వెల్లో ఫ్రాగ్ ఉంది. సో వెల్ అంటే ఒక దానిలో ఇంకొకటి ఉంది అన్న విషయాన్ని చెప్పినప్పుడు కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటూ వచ్చేటప్పటికి ఇన్కి ఇంటూకి డిఫరెన్స్ ఏంటంటే అదేమో ఉంది, ఇది సిగ్నిఫైస్ మోషన్ ఆర్ డైరెక్షన్ ఇంటూ ఏ పాయింట్, ఒక పాయింట్లో జరుగుతున్నప్పుడు ఆ యాక్షన్ని చెప్పినప్పుడు ఇంటూ యూజ్ చేస్తాం. ఇక్కడ హీ జంప్ ఇన్ టు ద రివర్లోకి జంప్ అవుతున్నాడు, అక్కడ ఆ మూమెంట్ అనేది జరుగుతుంది, ఆ మూమెంట్ జరిగేటప్పుడు ఇంటూ యూజ్. ఆల్రెడీ ఉంటే ఇన్, అక్కడ అప్పుడే అలా మూమెంట్ జరుగుతుంటే కనుక ఇంటూ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆన్కి అపాన్కి డిఫరెన్స్. థింగ్స్ ఎట్ రెస్ట్లో మనం ఇన్ ఎట్ చెప్పుకున్నాం, అలాగే ఇంకొక వర్డ్ ఏంటంటే ఆన్ కూడా. ఆన్ ఈజ్ యూజ్ ఫర్ థింగ్స్ ఎట్ రెస్ట్. షీ సాట్ ఆన్ ఏ బెంచ్, బెంచ్ మీద కూర్చుంది. బెంచ్ లోపల అంటే మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది, బెంచ్ మీద కాబట్టి ఆన్. నెక్స్ట్ అపాన్ వచ్చేస్తే అపాన్ ఈజ్ యూజ్ ఫర్ థింగ్స్ ఇన్ మోషన్. సో ఇంటూ ఎలా అయితే మూమెంట్ జరుగుతుందో ఇక్కడ అపాన్ కూడా మూమెంట్ జరిగేటప్పుడు యూజ్ చేస్తాం. ద క్యాట్ రన్స్ అపాన్ ద వాల్, ఆ వాల్ మీద పరిగెత్తుతుంది. సో వాల్ లోపల కాదు కదా, లోపల అన్నప్పుడు ఇంటూ, మీద అన్నప్పుడు ఆన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఆన్కి అపాన్కి డిఫరెన్స్ ఇదైతే, బిఫోర్ చెప్పినట్టు ఇన్కి ఇంటూకి డిఫరెన్స్ అది. లోపల ఉన్న దానిలోనే ఇంకోటి ఉంటే ఇన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూమెంట్ అప్పుడే జరిగితే ఇంటూ యూజ్ చేస్తాం. రెస్ట్ థింగ్స్లోకి వచ్చినప్పుడు ఆన్ తీసుకుంటాం. మళ్ళీ మూమెంట్ జరిగితే గనక అపాన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్స్ టు అండ్ టిల్. టు అనేది డైరెక్షన్ని చెప్పినప్పుడు చెప్పాను, ఇండికేట్ చేస్తుందని. సో టు ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్లేసెస్, డైరెక్షన్ ఎటువైపు వెళ్తున్నారు ఏంటి, మోషన్, మూమెంట్ అనమాట మోషన్ అని. సో అలాంటి టైంలో టు అనేది యూజ్ చేస్తామని చెప్పాను. టు ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్లేసెస్. హీ వెంట్ టు ద రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నట్టు, రైల్వే స్టేషన్కి వెళ్తున్నట్టు. నెక్స్ట్ టిల్ అంటే బిఫోర్ టైం, ఒక టైంని చెప్పినప్పుడు ఎప్పటి వరకు జరిగిందని, ఎప్పటి వరకు వర్క్ చేశాడని. ఇక్కడ ఎగ్జాంపుల్, హీ వర్క్ టిల్ 10 o'clock. ఎప్పటి వరకు వర్క్ చేశాడు, 10 o'clock వరకు వర్క్ చేశాడు. నెక్స్ట్ త్రూ, మనకి అలాంగ్ అక్రాస్ ఎలాగో త్రూ కూడా అంతే. ఈ త్రూ అనేది ఏంటంటే బిట్వీన్ అనమాట, వాటి మధ్యలోంచి వెళ్ళడం. త్రూ ద విండో, త్రూ ద విలేజ్. సో ఈ టూ థింగ్స్ మధ్య అనమాట. వి వాక్డ్ త్రూ ఏ నారో లైన్, ఆ నారో లైన్లో ఉండి వెళ్ళినట్టు త్రూ అనేది మనం యూజ్ చేస్తాం. ఇవి కొన్ని ప్రిపోజిషన్స్ అనమాట. ఫస్ట్ మీకు ప్రిపోజిషన్ అంటే ఏంటో చెప్పాను, తర్వాత మోస్ట్లీ యూజ్డ్ ప్రిపోజిషన్స్ చెప్పాను, తర్వాత కరెక్ట్ యూసేజ్ ఆఫ్ సమ్ ప్రిపోజిషన్స్ చెప్పాను. బికాస్ మనం కొన్ని ప్రిపోజిషన్స్ని సేమ్గా కొన్ని టైంలోను, ప్లేస్లోను, డైరెక్షన్లోను రిపీట్ అవుతున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో వీటిని ఫాలో అవుతే కనుక మీరు రైట్ ప్రిపోజిషన్ ఆ సెంటెన్స్లో ఏదనేది యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని ప్రీవియస్గా క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం డీటెయిల్గా ప్రాక్టీస్ చేద్దాం. సో ఎక్సర్సైజ్లో తీసుకుంటే కనుక ప్రీవియస్ పేపర్స్లోంచి నేను కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నాను. ఇది క్వశ్చన్ పేపర్లోకి వస్తే 9th రోమన్లో ఉంటుంది. సో వీటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చారంటే, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ డాష్
7 o'clock నుండి అంటే పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు, అప్పటి నుండి వెయిట్ చేస్తున్నారని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ టైంలో మనం తీసుకుంటే కనుక సిన్స్ 7 o'clock అనేది యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఫర్ వచ్చేసింది ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం కాదు, పాయింట్ ఆఫ్ ఎగ్జాక్ట్ టైం కాబట్టి సిన్స్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ ఏ పార్టీ డాష్ హిజ్ బర్త్డే. సో అతని యొక్క బర్త్డేకి మనకి పార్టీ ఉంది. సో ఇక్కడ ఏమి సెంటెన్స్ చదివితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. వీ హ్యావ్ ఏ పార్టీ ఆన్ హిజ్ బర్త్డే, ఆన్ హిజ్ బర్త్డే. నెక్స్ట్, హైడ్ అండ్ సీక్ గేమ్ అనమాట. ఐ ఆల్వేస్ టు హైడ్ డాష్ టూ వుడెన్ కబోర్డ్స్. ఇక్కడ రెండు విషయాల్ని చెప్పినప్పుడు మనం బిట్వీన్ అనేది యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఈ హైడ్ అండ్ సీక్ లో అక్కడ ఆల్వేస్ ఎక్కడ ఉంటుంది, టూ కబోర్డ్స్ మధ్యలో, బిట్వీన్ మధ్యలో వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్ వస్తే, అమరావతి ఇస్ ద క్యాపిటల్ సిటీ డాష్ ఆంధ్రప్రదేశ్. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్, సో ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, శ్రేష్ఠ ఆల్వేస్ సిట్స్ డాష్ సోనికా ఇన్ చర్చ్. పక్కన కూర్చుంటుంది అని చెప్పినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, బిసైడ్. శ్రేష్ఠ ఆల్వేస్ ఇస్ బిసైడ్ సోనికా ఇన్ చర్చ్. నెక్స్ట్, లెట్స్ స్టిక్ డాష్ అవర్ ఒరిజినల్ ప్లాన్. లెట్స్ స్టిక్ టు, సో మనం ఒరిజినల్ ప్లాన్ కి స్టిక్ అయి ఉంటామని చెప్పి. నెక్స్ట్, ఉండాలి. అద్విత ప్రిఫర్స్ టు గో డాష్ ఫుడ్. మోడ్ ఆఫ్ ట్రావెల్ వచ్చినప్పుడు మీకు ట్రైన్ కానీ బస్ కానీ ఏరోప్లేన్ వచ్చిన బై అని చెప్పాను. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఏంటి, ఫుట్, నడవటం కాళ్ళతో. సో ఫుట్ వచ్చినప్పుడు మాత్రం బై అనేది యూజ్ చేయకూడదు, ఇది వెరీ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి, ఆన్ ఫుట్ అని రాయాలి. నెక్స్ట్, ద ప్లేన్ టుక్ డాష్ ఆన్ టైం. టుక్ ఆఫ్, వెళ్ళిపోయింది, ఆఫ్, ఓఎఫ్ఎఫ్, ఆఫ్. నెక్స్ట్, సింధూరి టేక్స్ డాష్ హర్ మదర్. ఇక్కడ వాళ్ళ మదర్ ని కేర్ చేయడం లాగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ టేక్స్ ఆఫ్టర్. నెక్స్ట్, ప్రసాద్ ఈస్ కజిన్, రిలేషన్ చెప్తుంది, ఆఫ్ మైన్. హీ కెన్ స్విమ్ డాష్ ద రివర్. రివర్ అంటే ఇటు సైడ్ నుండి అటు సైడ్కి వెళ్తాం కాబట్టి దాన్ని క్రాస్ చేయడం, అక్రాస్. He can swim the river, that is he can swim across the river. These are the some of the previous papers questions. Practice the exercises and also practice the previous papers, then you can easily answer the prepositions in the examination. Next topic వస్తే syllables. Syllables examination లో 3 marks carry చేస్తాయి. మనకి 10 వర్డ్స్ ఉంటాయి, 10లో 6 రాయాలి. సో ఇన్ కేస్ 10 రాసుకున్నా మనకి బెస్టే, బికాస్ ఎక్కడైనా మనం రాసిన 6 వర్డ్స్లో ఏదైనా రాంగ్ వచ్చినా ఎక్స్ట్రా రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫుల్ మార్క్స్ మిస్ అవ్వకుండా 3 out of 3 గెయిన్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. సిలబల్స్ ఈజ్ నథింగ్ బట్ సౌండ్ అనమాట, సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ద సౌండ్ సిస్టమ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్ లెటర్స్ ఉంటాయి కదా, అవి దాన్ని బేస్ చేసుకుని సౌండ్ వస్తుంది. సో దానిలో మీకు ఆర్టికల్స్లో నేను చెప్పాను వొవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయని. దీన్ని బేస్ చేసుకుని మనం సిలబల్ డివిజన్ అనేది చేస్తాం. సిలబల్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 1 or more సౌండ్స్. అంటే ఒక వర్డ్లో ఎన్ని సౌండ్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని సిలబల్ డివిజన్ అనేది చేస్తాం అనమాట. విత్ ద వొవెల్ సౌండ్ యాజ్ ఇస్ ఎసెన్షియల్ పార్ట్. ఆ వర్డ్స్లో ఎన్ని సౌండ్స్ ఉన్నాయో దానిలో వొవెల్ సౌండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్గా ఉంటుంది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ వొవెల్ సౌండ్స్ ఇన్ ఏ వర్డ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇట్ హ్యాస్. ఒక వర్డ్లో కనుక ఎన్ని వొవెల్ సౌండ్స్ ఉంటే అన్ని సిలబల్స్గా మనం దాన్ని డివైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, దస్ ద వొవెల్ ఈజ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఏ సిలబల్ విత్ ఏ కాన్సోనెంట్ ఈజ్ ఆప్షనల్. న్యూక్లియస్ అంటే సెంట్రల్ పాయింట్. అంటే ఇప్పుడు ఆ వర్డ్లో వొవెల్ అనే సౌండ్ ఏం చేస్తుందంటే సెంట్రల్ పార్ట్గా ప్లే చేస్తుంది, సెంట్రల్ పార్ట్ని. కాన్సోనెంట్ మాత్రం ఆప్షనల్గా ప్లే చేస్తుంది అనమాట రోల్. సో సిలబల్ అంటే ఏంటనేది తెలుసుకున్నా. ఇప్పుడు సిలబల్ డివిజన్లో మనం ఎలా పిలుస్తాం, వాటిని ఎలా రాయాలో తెలుసుకుందాం. సో 1 సిలబల్, ఒక వర్డ్లో ఒక సిలబలే ఉంటే కనుక, అంటే ఒక వొవెల్ సౌండ్ ఉంటే కనుక దాన్ని మనం మోనోసిలబిక్ వర్డ్స్గా అంటాం. సపోజ్ ఇక్కడ చూసుకుంటే వర్డ్స్ 1, ఇక్కడ
ఒకటే సౌండ్ ఉంది, వొవెల్ సౌండ్ 1. నైఫ్లో కూడా అంతే, గుడ్, గర్ల్, న్యూ, బామ్, ఎల్ సైలెంట్, క్వైట్, చీప్, బ్లాక్, చైల్డ్. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి ఒకటే వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి, ఇక్కడ సిలబల్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని మనం మోనోసిలబిక్గా తీసుకుంటాం. ఎగ్జామినేషన్లో ది సిలబల్ డివిజన్ చేసినప్పుడు ఈ వర్డ్స్ అన్ని మోనోలో రాయాలి, మోనోసిలబిక్ వర్డ్స్గా. సెకండ్ వస్తే 2 syllable వర్డ్స్. 2 syllabic వర్డ్స్ అనేవి అంటే 2 syllables వచ్చిన వర్డ్స్ని మనం ఏమంటామంటే డైసిలబిక్ వర్డ్స్ అంటాం. అంటే ఇక్కడ 2 సౌండ్స్ ఉంటాయి, వొవెల్ సౌండ్స్. ఎన్ని వొవెల్ సౌండ్స్గా ఉంటే అన్ని సిలబస్ డివిజన్గా చూస్తాం. ఇక్కడ ఫస్ట్ వర్డ్ తీసుకుంటే ఫీమేల్, ఇక్కడ 2 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏ బౌట్, అబౌట్, సో 2 సౌండ్స్ ఇక్కడ. అన్, అదర్, సో ఇక్కడ 2 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి, సో అనదర్ 2. డి, కే, ఇక్కడ 2 వొవెల్ సౌండ్స్. హ్యాండ్, డి సైలెంట్, ఇక్కడ హ్యాండ్సమ్, ఈ 2 కూడా వొవెల్ సౌండ్స్. సో ఈ 2 syllable వర్డ్స్లో ఇక్కడ 2 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి 2 syllabic వర్డ్స్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ ట్రైసిలబిక్ వర్డ్స్. ట్రైసిలబిక్ వర్డ్స్ని ఏమంటారంటే అంటే ఇక్కడ మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు, 3 syllable వర్డ్స్ అనమాట. అంటే 3 ఉంటే కనుక 3 syllable వర్డ్స్ ఉంటే కనుక అట్ట ఏమంటామంటే ట్రైసిలబిక్ వర్డ్స్ అంటాం. ఇక్కడ వర్డ్స్లో చూసుకుంటే గ్లోరియస్, ఇక్కడ 3గా మనం ఫస్ట్ చేసి సౌండ్ చేస్తున్నాం. సో గ్లోరియస్లో ఎన్ని ఉన్నాయి అక్కడ మనకి సిలబల్స్ 3. నెక్స్ట్ డిఫికల్ట్, ఇక్కడ 3 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి, డిఫికల్ట్. హాస్పిటల్, 3 ఇక్కడ వొవెల్ సౌండ్. నెక్స్ట్ కాంటినెంట్, ఇక్కడ కూడా 3 ఉన్నాయి, 3 వొవెల్ సౌండ్స్. సో ఇవి ట్రైసిలబిక్ వర్డ్స్గా రాసుకుంటాం. నెక్స్ట్ 4 syllable వర్డ్స్ ఉంటే కనుక వాటిని పాలీలో, మోర్ దాన్ 4 ఉన్నా కూడా మనం పాలీసిలబిక్ వర్డ్స్గా రాస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే అమెరికా, అమెరికా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్, సో ఇక్కడ ఎన్ని 4 సిలబల్స్ అనమాట, 4 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్, సో 4 అనమాట. సో ఇలా సిలబల్ డివిజన్ అనేది చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సిలబల్ డివిజన్ ఎలా చేద్దాం. దీన్ని తెలుగు మీడియంలో రాసేటప్పుడు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకుని రాసుకోవచ్చు. సపోజ్ రైట్ అన్నాం, ఇలా తీసుకున్నాం, ఇలా వచ్చే వర్డ్స్ అన్నిటినీ కూడా ఒకే దాని కింద వస్తాయి. సో ఇప్పుడు ఇది 1 అనమాట, రైట్. సో దానికి ఎలా ఉండదు, ఈ 0 ఇలా వచ్చినా కూడా మనం ఒకే లెటర్ కింద తీసుకుంటాం కానీ అనదర్ లెటర్ కింద తీసుకుంటాం, 2గా డివైడ్ చేయం. సో అది 1 కింద వస్తుంది అనమాట. సో తెలుగులో కూడా మనం రాసుకోవచ్చు. సో రైట్ అనేది ఇక్కడ మనకి ఒకే ఒక వొవెల్ సౌండ్ ఉంది కాబట్టి మోనో అని రాయాలి. నెక్స్ట్ వన్ టు డే, మనం ఇక్కడ ప్రొనౌన్స్ చేసేటప్పుడు 2గా ప్రొనౌన్స్ చేస్తున్నాం అంటే ఫస్ట్ చేసి చెప్తున్నాం కాబట్టి, అండ్ వొవెల్ సౌండ్స్ కూడా 2 ఉన్నాయి కాబట్టి టుడే ఏమవుతుంది, 2 అంటే ఏం రాయాలి, డై, డిఐ, డై రాయాలి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ మనకి 1 2 3 4 5 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి 4 కానీ మోర్ దాన్ 4 ఉంటే కనుక మనం ఏం రాయాలని చెప్పాను, పాలీ అని రాయాలి. నెక్స్ట్ సార్ట్ వచ్చేటప్పటికి ఒకటే, ఎక్కడ ఎలాంటి ఇంకా ఎక్కువ వొవెల్ సౌండ్స్ లేవు కాబట్టి మోనో. నెక్స్ట్ కన్ఫైడ్ 2 అంటే డై. నెక్స్ట్ ఇంపేషెంట్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 అంటే ట్రై. నెక్స్ట్ షేమ్లో తీసుకుంటే ఒకటే ఉంది, ఒకటే వొవెల్ సౌండ్, సో మోనో. నెక్స్ట్ ఇంటర్వెన్షన్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, 4 ఉంటే ఏం రాయాలి, పాలీ అని రాయాలి. గుడ్ ఒకటే, సో మోనో. రెస్ట్, డబ్ల్యూ సైలెంట్ కాబట్టి ఇది కూడా ఒకటే ఉంది, మోనో. సపోజ్ దీన్ని మనం గుడ్ ఇలా తీసుకున్నాం, చెప్పాను కదా ఇలా వస్తే కనుక ఇది 1 వర్డ్ కిందే వస్తుంది అని చెప్పి, సో 1 అలా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. రెస్ట్ కూడా అంతే. సో తెలుగులో మార్చుకుని రాసుకోవాలంటే అలా, లేదంటే వొవెల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని కూడా మనం సిలబల్ డివిజన్ అనేది చేసుకోవచ్చు. ఇలా సిలబల్స్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే కనుక ఇంకో ఆప్షన్ కూడా తీసుకోవచ్చు, రాసుకోవచ్చు. సో
సో ఇది అన్నమాట సిలబస్ గురించి. సో ప్రిపోజిషన్స్ గురించి చెప్పాను, అలాగే సిలబస్ గురించి చెప్పాను. సో వీటిని ఫాలో అవ్వండి, గుడ్ స్కోర్ తెచ్చుకోండి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి షేర్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మంచి మార్క్స్ని స్కోర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.